నా పేరు పెద్దిపో కోటిశ్రావయ్య, రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇప్పుడు జగనన్న నన్ను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ సంక్షేమ మండలి బోర్డు డైరెక్టర్ని. పవన్ కళ్యాణ్ గారికి 5 సీట్లు మాత్రమే కేటాయించారు. 5 సీట్లు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కేటాయించాడంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ని ఒక పావులా వాడుకుంటున్నాడు. ఇప్పుడు మీరు 5 సీట్లు ఇచ్చారన్నారు కదా ఆయనకి, 5 సీట్లు ఆయన పేరు కూడా లేదు. 5 సీట్లలో పవన్ కళ్యాణ్ అయిన పేరే లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కాపు కులాన్ని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టడానికి తప్పితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా పనికిరాడు. అసలు రాజకీయంగా ప్రజలు పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితే లేదు. ఇంకా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి అసలే లేదు. అందుకని పవన్ కళ్యాణ్ ఆ 5 కాదు, చంద్రబాబు నాయుడు 2 ఇస్తానన్నా పవన్ కళ్యాణ్ తలకాయ ఊపుతాడు. ఎందుకంటే అతను స్వశక్తిగా పోయే బలము లేదు, శక్తి లేదు, నాలెడ్జి లేదు. ఏదో ఆహా ఓహో ఏహో అని ఎగరటం తప్పితే పవన్ కళ్యాణ్ కాడ రాజకీయ సిన్నెలే లేవు, రాజకీయ పద్ధతులే లేవు, రాజకీయ ఆలోచనే లేదు. ఆయన ప్రజలకు ఏం చేసేవాడు కూడా కాదు. అయినా సీఎం అవుతానంటే నేను కూడా నేను కూడా అంటా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు, నేను కూడా సీఎం అని అవుతానా? మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పనిచేసేవాడు, పేదరిక నిర్మూలన కోసం పాటుపడేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ పవన్ కళ్యాణ్కి, ఈ చంద్రబాబు నాయుడికి, ఈ లోకేష్కి నక్కి నాగులాగంత తేడా ఉందయ్యా. వీళ్ళు పాలనలో ఉన్నంతసేపు పేదవాళ్ళకి న్యాయం జరగల, కొన్ని కులాలకే న్యాయం జరిగింది. ఇప్పుడు రేపు వీళ్ళని నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా లేరు, వీళ్ళని నమ్మరు. ఏదేమైనా గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పేదలకు న్యాయం చేయడానికి అరుడు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారే. రేపు 2024లో ఇవన్నీ గుంపులుగా వచ్చినా జగన్ సింగిల్గా వస్తాడు. జగన్మోహన్ రెడ్డి 175 గన్ షాట్గా కొడతాడు. వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మీరేమో వైనాట్ 175 అంటున్నారు, కానీ చంద్రబాబు వైనాట్ పులివెందులా అంటున్నాడు కదా. మొన్న వాళ్ళ భార్య చెప్పింది కదా, మా ఆయన రెస్ట్ తీసుకుంటాడు, మా ఆయనకి టికెటే లేదు, ఆయనకు వద్దు పోటీ చేయడం ఆమె చెప్పింది. గౌరవనీయులైన ఆమె పేరు భువనేశ్వర్ గారే చెప్పింది. ఆయన అక్కడ చేయలేడు, ఆయన ఇంకా ఓపిక లేదని. ఇంక ఏడా నీకు కొట్టేది? ఇవన్నీ అర్హత కలిగిన వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడుగా మైండ్ పని చేయట్లేదు. లోకేష్ రాజకీయాలకు అరుడు కాదు, పవన్ కళ్యాణ్ అంతకన్నా అరుడు కాదు. వీళ్ళు ఈ గుంపులు నానా పందులు ఏకమై వస్తాయి. సింహం జగన్ సింగిల్గా వస్తాడు. రేపు 24కి గన్ షాట్గా జగన్ ముఖ్యమంత్రి ఖాయం. పేద ప్రజలకి అభివృద్ధి చేయటం ఖాయం. వీళ్ళు వచ్చాయా మా పేదలు ఉసురు పోసుకుంటారయ్యా. ఎవరు? గౌరవనీయులైన జగన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పేదలు ఉసురు పోసుకొని కొన్ని కులాలకే బాగు చేయడానికి వస్తున్నారు. అయ్యా మేమందరం కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా పేదలకు న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు 2024కి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధం. మీరేమో సిద్ధం అంటున్నారు, కానీ మేము కూడా సిద్ధమే అంటున్నాం. మేము కూడా యుద్ధానికి సంసిద్ధం అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కి సిద్ధం అంటే ఓడిపోవడానికి సిద్ధం. ఓడిపోవటానికి వాళ్ళు సిద్ధం. వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. సిద్ధమని ముందు మేము పెట్టామో వాళ్ళు పెట్టారా? మేము సిద్ధం పెట్టినాక వాళ్ళు యుద్ధానికి సిద్ధం అంటే ఓడిపోవటానికి సిద్ధమనే కదా దాని అర్థం. అది వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం, మేము గెలవడానికి సిద్ధం. ఎందుకంటే ఈరోజు ప్రజలు మా ఎనికిడుతుండారయ్యా. 89% ప్రజలు మా ఎనికిడుతుండారు. మేము వాళ్ళకి ఎన్నో పథకాలు చేసాం. వాళ్ళకి డైరెక్ట్గా బ్రోకర్లు, దళారులు, జన్మభూమి కమిటీలు లేకుండా మేము నేరుగా వాళ్ళకి నిధులు ఇస్తున్నాం. మాకుండారు, మేము ఇక మధ్యవర్తులు లేరు.
మేము డైరెక్ట్గా పేదవాళ్ళకి చూస్తున్నాం. అందుకని జనం మాకున్నారు, మాకేస్తారు. మేము 2024 కన్సర్ట్గా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మా పేదలు అయ్యా. ఇంకోటి, మా పేదలంతా జగన్మోహన్ రెడ్డి గారు జార విడుచుకున్నారంటే, జార విడుచుకున్నారంటే ఈ దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మా పేదరికాన్ని ఇంకా 50 సంవత్సరాలు అనగదొక్కుతారయ్యా. అందుకని నేను ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మనవి చేసుకునేది ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి, అందరూ ఏకం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. అంటే మీరేమో ఎస్సీ ఎస్టీలకు మంచి చేస్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు చంద్రబాబు ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ వర్గాలను అణుగుదొక్కుతున్నారు అంటున్నారుగా. ఛాలెంజ్ చేస్తారు, రమ్మను, బహిరంగ చర్చకి రమ్మను. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరిగిందో, ఈ డల్లారి, ఈ స్టాటిస్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో న్యాయం జరిగిందో ఛాలెంజ్ చేస్తున్నా. బహిరంగ వేదిక రమ్మనండి, ఛాలెంజ్ చేస్తున్నా నేను. అంటే ఈ ప్రభుత్వంలో ఎస్సీలకి బీసీలకి ఉన్న 23 పథకాలు తీసేసారంట కదా. లేదు, 23 పథకాలు తీసారని వాళ్ళు ఏమంటున్నారు. మేమేమంటున్నామంటే 23 పథకాలు కాదు, ప్రజలకందరికీ దాని ద్వారా న్యాయం జరిగింది. వాళ్ళు ఎవరో డలారీ వ్యవస్థకి న్యాయం చేసేవాళ్ళు అట్ట కాదు. మేము ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడి ఇంటికి న్యాయం జరిగే విధంగా మేము పాటుపడుతున్నాం. అంటే ఇప్పుడు మన షర్మిల గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు గారు, ఆమె కూడా మన జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంది కదా, ఎందుకంటారు అలా? జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల విమర్శించడం కాదు, అక్కడ కొన్ని శక్తులు ఆమెను రెచ్చగొట్టి ఆమెని ఒక సెకండ్ లాగా వాడుకుంటున్నారు తప్పితే ఆమె ఏందయ్యా. అప్పుడు సెకండ్కి ఆడెవరో అదే నాకు అది రామాయణం భారతాలు పెద్దగా రావు, ఆ భీష్ముడికి ఏదో సెకండ్ వేసినట్టు ఆమెని వేశారు. కానీ ఆమె ఏందయ్యా, ఆమె ఏంది, ఆమె తెలంగాణలో ఏం చేసింది, ఈడకి వచ్చింది, షర్మిల గారు ఏం చేయగలిగిద్ది, ఆ వల్ల ఏమైద్ది? ఏదో వాడెవడన్నట్టు పెద్దవాళ్ళు సామెత చేస్తారు, గోదావరిని ఏం పోతున్నానంటే అదే ఆగుకోండి నేను వస్తాను అన్నట్టు, ఆ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఈ షర్మిల గారు, ఈ లోకేష్లు, ఈ పవన్ కళ్యాణ్లు, ఈ చంద్రబాబు నాయుడు కట్టగట్టుకొని 2024కి బంగాళాఖాతంగా పోవటం తప్పితే వీళ్ళు మాటలు నిజం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదాలు, పేదల దయ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన ముఖ్యమంత్రి 2024లో ఖాయం. మంగళగిరి గురించి ఏమంటారు? మంగళగిరి లోకేష్ గురించి ఏమంటారు? మంగళగిరి లోకేష్ గతంలో ఏమైంది, ఇప్పుడు ఏమన్నా లోకేష్కి ఏమన్నా మార్పు వచ్చిందా, ఏమన్నా కొత్తగా ఏమన్నా చైతన్యం వచ్చిందా? ఏమీ లేదు. అక్కడ బీసీ గంజి చిరంజీవి గారు గెలవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకేష్ అప్పటికన్నా ఇంకా డిపాజిట్లు రాకుండా కోల్పోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు వైనాడు 175లో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి? మా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటంటే 160 సీట్లు ఖాయంగా వస్తాయి, 60 సీట్లు ఖాయంగా వస్తాయి. ఎందుకంటే నమ్మకం అంటే మేము ప్రజలకు పనిచేసామయ్యా, ప్రజలకు పనిచేసాం. పేదవాళ్ళంతా మా ఎమ్మటి ఉన్నారు. మేము నిస్వార్థం లేకుండా, బ్రోకర్లు లేకుండా, డలార్లు లేకుండా మేము డైరెక్ట్గా పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాం. ఆ రోజు యనమల రామకృష్ణుడు ఏమన్నాడు, ఇంకా 100 కోట్లు కూడా లేవు, ఈ జీతాలు ఏమి ఇస్తాడు, 1 సంవత్సరం కూడా ఇతను పాలించలే అన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం పాలించాడు. మీకు అందరికి కనపడతానే ఉంది కదా, అందరికీ కనపడతానే ఉంది కదా. ఇప్పుడు ఎట్ట పాలించాడు? 100 కోట్లు పెట్టిపోయావు, ఇంకో ఖజానా ఖాళీ చేసిపోయావు, నీ దుర్మార్గ పాలనని నాశనం చేసుకొని పోయావు. స్వచ్ఛందమైన పాలన వచ్చింది, పేదవాడికి న్యాయం చేసే పాలన వచ్చింది. జగన్ దేవుడు భయం ఉంది, దేవుడు భయంతో పేదలకు న్యాయం చేస్తున్నాడు. ఏం అప్పులు? ఇప్పుడు దానికి నేను మాట చెబుతా, తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుల కన్నా ఇప్పుడు అప్పులు పెంచుండయా? రమ్మని వాళ్ళని డైరెక్టర్ ఛాలెంజ్ చేస్తున్నాం, ఓపెన్ ఛాలెంజ్. తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉండేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, రమ్మనండి. అప్పుడు ఇదే ప్రభుత్వం, ఇదే డబ్బులు, అప్పుడు ఇంత పేదలకు న్యాయం జరిగిందా? ఈ డబ్బులంతా ఎవడి జాబులే పోయినాయి? ఈ డబ్బులన్నీ ఎవడి జాబులే పోయినాయి చెప్పమానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పాలన చేశాడు. అప్పుడు పేదవాళ్ళకి ఎంతమందికి న్యాయం జరిగింది, ఇప్పుడు పేదవాళ్ళకి ఎంతమందికి న్యాయం జరుగుతుంది? ఈ డబ్బులన్నీ ఎడిపోయినాయి. వాళ్ళు ఎందుకని అప్పులు చేశారు? ఈయన వాళ్ళకన్నా ఏం అప్పులు ఎక్కువ చేయాల, ఇప్పుడు ఏం అప్పులు చేయాల, ఇప్పుడు అంతే అప్పులు ఏం చేయాల. వాళ్ళకన్నా లేవు, అప్పులు ఎక్కువ లేవు. వాళ్ళు చెప్పడం దుమారం లేపడమే, అప్పులు ఏమి ఎక్కువ లేవు వాళ్ళకన్నా. పరిశ్రమలు రాలేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, యువతకి ఏం చెప్పుకోలేదు. పరిశ్రమలు కానీ, ఇండస్ట్రీలు కానీ, ఏమి ఐటీ పరిశ్రమలు కానీ ఏమి రాలేవు అంటున్నారు. నిజమే. దానికి నేనేం చెప్తానంటే,
ఇప్పుడిప్పుడే మొన్న 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్లో తట్టుకొని నిలబడ్డాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టే నిలబడ్డాడు. అదే చంద్రబాబు నాయుడు ఎంతోమంది చంపేసేవాడే. అదేవిధంగా ఆ కోవిడ్లు తట్టుకొని ఈ పేదవాళ్ళని కాపాడుకుంటా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. రేపు 24కి ముఖ్యమంత్రి అవుతాడు, పరిశ్రమలు చేస్తాడు, పేదలకు న్యాయం చేస్తాడు, కార్మికులకి అందరికీ న్యాయం చేస్తాడు. అంతా న్యాయం జరిగిద్దయ్యా.